తోటమాలి. హసు బసు నగరానికి 5 మైళ్ళ దూరంలో ఒక చిన్న పట్టణం ఉంది. నిశ్శబ్దంగా, పచ్చగా, అందంగా ఉంది. ఇక్కడ గొప్ప ప్రభువులు, మంత్రులు వారి వేసవి భవనాల్ని నిర్మించుకున్నారు. వీరందరిలో అత్యంత ప్రసిద్ధమైనది మనోర్ యొక్క కథ. ఇది అందంగా ఉంటుంది, అందానికి మించింది. తోటమాలి లార్సన్ పచ్చిక బయళ్ళని ఖచ్చితంగా చేరుస్తారు. తోటమాలిపై అతనికి కనికరం ఏమాత్రం లేదు. అభిరుచికి తగినట్టుగా పళ్ళు లేకపోతే స్పష్టమైన రాతిరేకుల్ని కప్పి ఉంచేలా చేస్తాడు. రుచికరమైన పండ్లు గొప్ప సమూహాలతో బలమైన స్టైల్ చెట్లపై వేలాడదీయబడ్డాయి. అందమైన కూరలు, విస్తృతమైన వంటగది, తోటలో విస్తారమైన అలంకారమైన మొక్కలు పెంచుతాడు. గ్రీన్ హౌస్ ఈ భవనం సహజ సౌందర్యం యొక్క ప్రకటన. యజమానులు దాని గురించి గర్వపడుతుంటారు. ప్రతి వేసవి కాలంలో ఎస్టేట్కు విచ్చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. మన ఎస్టేట్ ఎంత అందంగా ఉంది కదా. దాన్ని నిర్వహించడానికి మనం పెట్టవలసిన ప్రయత్నం ఇదే. కానీ దీనికి ఇంత కష్టం అవసరమంటావా? ఎందుకంటే మన ఫ్యామిలీలో ఉన్న గుంట నక్కలు దీన్ని తినేస్తాయి కాబట్టి. మనం దీని గురించి ఎంత చేసినా గాని దీంతో పోలిస్తే గనుక మన ఎస్టేట్ తే పై చేయి. ఓ లార్డ్షిప్ గారు, సుస్వాగతం. హలో లార్సన్, ఈ ఏడాది నీ దగ్గర మా కోసం ఏమున్నది? సార్, నేను ఇండియన్ మామిడి పళ్ళుని గత 5 ఏళ్లుగా నేను బాగా పెంచుతున్నాను సార్. ఆ మామిడి పళ్ళుకి ప్రత్యేకమైన మట్టి ఇంకా నీరు కావాల్సి ఉంటుంది సార్. నేను దీన్ని ఎలా పెంచాలో కొన్ని నెలలుగా చదువుతూ వస్తున్నాను. కానీ ఇక చాలు ఆపు లార్సన్. మన దగ్గర పంట ఉందా లేదా? అవును, ఇలా చూడండి సార్, నేను మీకోసం ప్రత్యేకమైనవి ఎంచి ఉంచాను సార్. నేను స్వయంగా చేశాను. ఇవి మంచి ఆకారంలో ఇంకా సైజులో ఉన్నాయి సార్. మీరు లార్సన్ని కడగాలని కోరుకుంటున్నాను. ఓ క్షమించాలి, నేను ఫ్రాన్స్ నుండి ఈ కొత్త ముల్లంగి కోసం తవ్విస్తున్నాను మేడం. వీటిని కట్ చేసి ఇవ్వు, చూస్తాను లార్సన్ యొక్క ఇండియన్ మ్యాంగోస్ ఎంత బాగుంటాయో అని. లార్సన్, మీరు వాటిని ఇప్పటికే కత్తిరించి ఉంచాలి. నన్ను క్షమించండి మేడం, నేను ఈ పని చేస్తాను. కడిగి తీసుకురండి. ఇవి బాగున్నాయా సార్? మేడం, నేనైతే పర్వాలేదు అని చెప్తాను. సార్, ముఖ్యులు, అతిథులు కార్న్వాల్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు. ఓ, లోపలికి పంపండి. నేను ముందరే లోపలికే ఉన్నాను ఫ్రెండ్. హలో, నిన్ను చూసి సంతోషంగా ఉంది. అవి ఇండియన్ మామిడి పళ్ళా? బాగున్నాయి. చాలా రుచికరంగా ఉన్నాయి. నేను మునుపెన్నడూ ఎప్పుడూ తినలేదు. మీరు ఇండియాకి ఎప్పుడు వెళ్ళారు? ఇవి ఇండియా నుంచి తెచ్చినవి కావు. లార్సన్ మన ఎస్టేట్ లోనే పెంచి పెద్ద చేశాడు. లార్సన్, నువ్వు నిజంగానే అద్భుతమైన రైతువి. లార్సన్, మీకు తోటలో ఏ పని లేదా? అవును మేడం, నా ముల్లంగి. నేను మీకు చెప్తున్నాను. నువ్వు ఇప్పుడు ఇక సూటిగా గార్డెన్ కి వెళ్ళాలి లార్సన్. ఎస్టేట్ నిర్వహించడం చాలా శ్రమతో కూడుకున్నదని నేను మీకు చెప్తున్నాను. నేను చాలా అలసిపోయాను. అయితే నేను ఇక్కడికి వచ్చాను మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి, రేపు ఒక చిన్న పార్టీలోకి. మీరిద్దరూ తప్పకుండా వస్తారని ఆశిస్తున్నాను. ఇది చాలా సంతోషమే లార్డ్ కార్న్వాల్, మేమక్కడికి వస్తాము. మరి నేను కొన్ని మామిడి పళ్ళని నాతో తీసుకువెళ్ళొచ్చా? లార్సన్ నిజంగా అద్భుతమైన కార్మికుడు. ఇందులో లార్సన్ గొప్పతనం ఏమీ లేదు. మా పూర్వీకులు చేసిన ఈ కష్టం వల్లనే ఫలితం వచ్చింది. నీకెన్ని కావాలంటే అన్ని తీసుకుని వెళ్ళు. నేను వాటిని ప్యాక్ చేసి తీసుకుని వెడతాను. ఆ మరుసటి రాత్రి లార్డ్ మరియు మిసెస్ లార్డ్ కార్నల్ ఇంటికి వెళ్లారు. విలాసవంతమైన ఆహారంతో అతిథులకు యాపిల్ మరియు బెర్రీల్ని అందించారు. నిజంగా ఈ అతిథికి ఎప్పుడూ రుచికరమైనవి అందలేదు. నిజంగా ఈ పళ్ళు అన్ని చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవి మీ ఎస్టేట్ నుండి వచ్చాయా లార్డ్ కార్న్వాల్? మీ తోటమాలా? ఓ, నాకు తోటమాలి లేడు. నేను ఒక అతన్ని వెతుకుతున్నాను. ఇవి స్థానిక మార్కెట్ స్థలంలో జాన్ అని పిలువబడే పండ్ల నుండి ఈ రాత్రికి ప్రత్యేకంగా పండు వచ్చింది అని చెప్పాడు. ఒక ఫ్రూటర్కే తెలుసు ఆ ఫ్రూట్ ఎలా ఉంటాయని. ఇది చాలా బాగుంది.
ఇలాంటివి మేము కూడా ఆశిస్తున్నాము మీ గార్డెన్ నుంచి లార్డ్ మ్యాక్స్వెల్. లార్డ్ మ్యాక్స్వెల్ అవమానించిన ఈ వ్యక్తి ఇంటికి వెళ్ళాడు. లార్సన్ కి చెప్పు వెంటనే వచ్చి నన్ను కలవమని. అలాగే సార్. లార్సన్, నిజంగా తోట యొక్క పని చెయ్యాలనుకున్నావా? మీరు నన్ను తలుచుకున్నారా లార్డ్షిప్? మేము కాసేపటి ముందే లార్డ్ కార్న్వాల్ యొక్క గార్డెన్ లోని పళ్ళని మంచిగా రుచి చూసి వచ్చాము. మీరు తప్పక పళ్ళ వద్దకు వెళ్ళాలి. స్థానిక మార్కెట్ నుండి కొంతమంది జాన్ మరియు పండ్లు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు. ఇంకా ఆ పళ్ళని పండించిన వారు ఎవరైతే తన్ని కలిసి అడుగు అవి అంత రుచికరంగా ఎలా పండించాలో అని. జాన్, లోకల్ మార్కెట్ నుంచా? మరి నేను వాటిని ఈరోజు పొద్దున్నే అమ్మేశాను. వాడన్నాడు తనకి యాపిల్ ఇంకా పియర్స్ స్పెషల్ గెట్ టుగెదర్ కోసం కావాలి అని. నాకు నిజంగా అసలు ఏమీ తెలీదు మీరు వెళ్ళిన గెట్ టుగెదర్ అదే అవుతుంది అని. అంటే ఆపిల్స్ ఇంకా పేర్స్ మన గార్డెన్ నుంచే వచ్చాయా? దాన్ని నువ్వు రుజువు చేయగలవా? ఓ తప్పకుండా. దానికి సంబంధించిన బిల్ ఇక్కడే ఉంది సార్. పండు పెద్దదిగా ఉండేందుకు మరియు రసవంతరంగా ఉండేందుకు నేను మట్టి మరియు ఎరువు యొక్క ప్రత్యేక కలయికను ప్రయత్నించాను. మరియు లార్సన్, మీరు ఒక్క పండునైనా రుచి చూసి తీరాలి. కానీ మీరు ఇక్కడ ఉన్న చివరిసారి నేను మీకు సేవ చేశాను మరియు అవి చాలా బాగున్నాయని మీరే చెప్పారు కదా మేడం. ఇక ఆపు. నువ్వు వెంటనే ఆ పళ్ళను కొన్ని తీసుకునిరా. ఇంకా వాటిని బాస్కెట్స్ లో చేసి మా ఫ్రెండ్స్ అందరికి పంపిస్తాను అని చెప్తాను. ఇంకా ఆ గార్డెన్ లోని అన్ని పళ్ళు మా పూర్వీకుల వల్లనే వచ్చాయి అని. నిజంగానా లార్సన్? మీరు ఈ విషయాన్ని జాగ్రత్త పడాలి. ఇప్పుడిక వెళ్ళండి. లార్సన్, నువ్వు ప్రతిరోజు ఈ గార్డెన్ లోనే ఉంటావు కదా, అందుకే ఇది ఈ ప్రపంచంలోనే చాలా మంచి ఎస్టేట్ గా పేరు పొందింది కూడాను. కానీ వాళ్ళు నీకోసం ఒక్క పొగడ్తను కూడా పొగడనే లేదు అసలు. ప్యాకింగ్ పూర్తయింది. ఇప్పుడు నేను వెళ్ళి నీలిరంగు తామరలను చూడగలను. నీలిరంగు తామరా? అవును, నువ్వు వాటి గురించి ఎక్కువగా పట్టించుకోకు. తోటలో నాకు కావలసింది చేయటానికి వారు నన్ను అనుమతించినంతకాలం నేను బాగానే ఉంటాను. మరుసటి రోజు ఉదయం లార్డ్ మార్కస్ అత్యవసర సందేశం అందింది. కొన్ని ముఖ్యమైన వ్యాపారాల కోసం అతను వెంటనే ప్యాలెస్ కు రావాలని మహారాజు మహారాణి కోరుకుంటున్నారు. ఆ సందేశం ఏమిటి ప్రియా? మహారాజు మహారాణి నన్ను వెంటనే ప్యాలెస్ కి పిలిచారు, బిజినెస్ గురించి, అది కూడా అలబామా కోసం. మీరు వెంటనే బయలుదేరాలి. నేను మీకోసం ప్యాక్ చేస్తాను. మరి ప్రిన్సెస్ కోసం ఏదైనా గిఫ్ట్ తీసుకువెళ్ళాలా వద్దా? కానీ మీరు ఆమె కోసం ఏమైనా తీసుకుని వెళ్తారా? ఆ ప్రిన్సెస్ కి అరుదైన ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. లార్సన్ ఇక్కడికి పిలవండి. అంటే లార్సన్ తోట నుండి అరుదైన పువ్వులను తీసుకురావాలని అడిగారు. అతను తన నీలం కమలాన్ని లార్డ్ మార్కస్ కు అందించాడు. నిజంగానే ఇవి చాలా అరుదైనవా? ఓ అవును లార్డ్షిప్, ఇది భారతదేశం మరియు టిబెట్ యొక్క ఎత్తైన పర్వతాల్లో మాత్రమే కనిపిస్తుంది. కానీ నేను ఇక ఆపు. లార్సన్, పుచ్చకాయలు. పుచ్చకాయలు? అవును, రాయల్ షెఫ్ కోటకు కొన్ని పుచ్చకాయలను పంపమని నన్ను అభ్యర్థించాడు. రాయల్ ఫ్యామిలీ గత సంవత్సరం మన పుచ్చకాయలను ఇష్టపడింది. నీ దగ్గర దానికి రుజువు ఉందా? ఓ, ఈ ఉదయమే రాయల్ షెఫ్ నాకు పంపిన నోట్ ఇక్కడే ఉంది సార్. మీరు వాటిని రుచి చూసి తీరాలి. నేను చేశాను మేడం. మీరే అన్నారు అవి బాగానే ఉన్నాయి అని. గత వేసవిలో రాయల్ తోటమాలి పంట విఫలమైంది. అందువల్ల అతను నన్ను కొంత అడిగాడు మరియు అతను వాటిని షెఫ్ మరియు రాయల్ ఫ్యామిలీకి సమర్పించాడు. ఇప్పుడు మీరందరూ కలవరపడకండి. మీరు ఇప్పుడే బయలుదేరాలి యువరాజా. వెళ్ళొస్తాను. పుచ్చకాయలను క్యారేజ్ లో పెట్టండి. లార్డ్ మార్కెల్స్ యువరాణిని పువ్వులు సమర్పించాడు. ఆమె ఆనందంగా ఉంది. ఆమె పువ్వును కాన్ఫరెన్స్ టేబుల్ మధ్యలో ఒక క్రిస్టల్ గిన్నెలో ఉంచింది. కాని అసూయపడే సభికులు లార్డ్ మార్కెల్స్ గురించి వ్యాఖ్యానించాడు. మీరు యువరానికి ఇచ్చిన పువ్వు చాలా సాధారణమైనది. అవును కదా? మీరు లార్సన్ చేతిలో మళ్ళీ మూర్ఖులైనట్టు అనిపిస్తుంది లార్డ్ మ్యాక్స్వెల్. నాకు ఒక తోటమాలి బాగా తెలుసు. తను లార్సన్ కంటే చాలా బాగా పనిచేస్తాడు. మీరు అతన్ని వెంటనే పనిలో పెట్టుకోండి. లార్డ్ మార్క్వెస్ కోటియర్కు చెప్పింది వినడానికి కోపగించుకున్నాడు. లార్సన్ను పనికి తీసుకుని వెళ్ళడానికి అతను తిరిగి తన మేనర్కు వెళ్ళాడు. చేరుకోగానే లార్సన్ తోటలో లేడీ మార్క్వెల్తో మాట్లాడుతున్నాడు. లార్సన్,
దయచేసి ఈ పాత చనిపోయిన చెట్లను తీసేయనివ్వండి. నేను ఇక్కడ ఓట్స్ ప్యాచ్ పెంచుతాను మరియు చాలా పక్షులు తినడానికి తోటలోకి వస్తాయి మరియు తోటవారి సంతోషకరమైన కబుర్లు నిండి ఉంటుంది మరియు వాటి శక్తివంతమైన రంగులతో సజీవంగా వస్తుంది. ఈ వృక్షాలు ఇక్కడ ఎప్పటినుంచో ఉంటున్నాయి లార్సన్. నువ్వు రాక ముందు నుంచే ఉన్నాయి. నువ్వు వాటిని ముట్టుకోనవసరమే లేదు. కానీ సార్, నేను అనుకున్నాను. ఇది నువ్వు మర్చిపోకు లార్సన్. ఈ గార్డెన్ మా ఫ్యామిలీకి సంబంధించింది. దీన్ని నడపాలని అనుకున్నావు. నీకు ఎంత ధైర్యం! నన్ను మీరు క్షమించండి సార్. ఇక నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరమే లేదు. ఇంకా కోటియార్ మనకి మంచి గార్డెనర్ ని పంపిస్తున్నాడు. ఇక ఇప్పటి నుంచి నీ సేవలు మాకు ఎలాంటి పరిస్థితుల్లో అవసరమే లేదు. సార్, ప్రిన్సెస్ కి ఇవ్వడానికి నువ్వు ఒక మామూలు ఫ్లవర్ నే ఇచ్చావు. అది అరుదైందన్నావు. ఇప్పుడు నేను ఆ ప్రిన్సెస్ కి క్షమాపణల పత్రం రాసి తీరాల్సిందే. కానీ సార్, నేను ఏది పదే పదే చెప్పను. ఇక వెళ్ళిపో. అలా లార్సన్ చాలా సంవత్సరాలు ప్రేమ మరియు శ్రద్ధతో అతను చూసుకున్న మనోర్ మరియు అందమైన తోటను వదిలిపెట్టవలసి వచ్చింది. ఈలోగా లార్డ్ మ్యాక్స్వెల్ యువరాణికి క్షమాపణ లేఖ రాశాడు. నేను మీకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను హైనెస్. ఎందుకంటే బ్లూ లోటస్ ఏదైతే నేను మీకు పంపానో లాస్ట్ టైం నేను ప్యాలెస్ కి వచ్చినప్పుడు అది అంత అరుదైంది కాదు అని మాకిప్పుడే తెలిసింది. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. ఈ లెటర్ ద్వారా నన్ను క్షమించమని అడుగుతున్నాను. నేను ఎలాంటి పరిస్థితిలో దీన్ని కావాలని చేసింది కాదు అని మీరు పరిగణించాలని నేను కోరుకుంటున్నా. మీ శ్రేయోభిలాషి లార్డ్ మ్యాక్స్వెల్. ప్రియమైన లార్డ్ మ్యాక్స్వెల్, మీరు నాకు ఇచ్చిన పువ్వు నిజంగా అరుదైంది అని నాకు తెలుసు. భారతదేశం మరియు టిబెట్లలో ఇది సాధారణమైంది అయినప్పటికీ మన ప్రపంచంలో చాలా అరుదైనది. మీ తోటమాలి లార్సెన్ మా వాతావరణంలో దీన్ని పెంచగలిగారు. అది నిజమే, నమ్మసగేమైంది కాదు. దానికోసం అతన్ని మెచ్చుకోవాలి. మీ ఎస్టేట్ మరియు లార్సన్ గార్డెన్ గురించి నేను చాలా విన్నాను. నిజంగా నేనే స్వయంగా సందర్శించాలనుకుంటున్నాను. ఈ సంవత్సరం చివరిలో ఉన్నందున మీకు ఏ విధంగా అసౌకర్యం కలిగించకపోతే వచ్చే వేసవిలో నేను రావాలని నిర్ణయించుకున్నాను. మీ హృదయపూర్వక ప్రిన్సెస్ ఫ్లోరా. యువరాణి సందర్శనం కోసం గొప్ప సన్నాహాలు జరుగుతున్నాయి. కొత్త వింతనాలు సేకరించబడ్డాయి. కొత్త పువ్వులు కొనబడ్డాయి. ఇవన్నీ మ్యాక్స్వెల్కు కొత్త తోటమాలతో కలిసి లార్సన్ తోటగా అనిపించలేదు. ఇది ఎల్లప్పుడూ వారిది మరియు వారిదే. ఈలోగా లార్సన్ లార్డ్ కారెన్వాల్తో కలిసి ఒక ఇంటిని కనుగొన్నాడు. లార్డ్ కారెన్వాల్ తోటలో తన మాయాజాలం చేస్తున్నాడు. 1 సంవత్సరం గడిచిపోయింది. ఇది మళ్లీ వేసవికాలం. మ్యాక్స్వెల్ యువరాణి సందర్శనం కోసం ఎదురుచూడసాగింది. యువరాణి చిన్ని పట్టణానికి చేరుకుంది. ఆపు కోచ్మెన్, ఆపు! ఇక్కడంతా ఓట్స్ కనిపిస్తున్నాయి. వీటిని పక్షులు తినగలవు. లార్సన్ మాత్రమే దాని గురించి ఆలోచించగలడు. ఇది కేవలం అతని స్థలమే అయి ఉండాలి. ఓ రాజకుమారి, నాకు తప్పకుండా తెలుసు ఈ లార్డ్ మ్యాక్స్వెల్ యొక్క ఎస్టేట్ ఇంకాస్త ముందు ఉంటుందని. ఇక ఇది ఖచ్చితంగా ఎస్టేట్ అని నేను చెప్పగలను. ఇది మొత్తం దేశంలో అత్యంత అందమైన తోటగా ఉండాలి. ఇది మంచి లార్సన్ యొక్క చేతపని మాత్రమే అవుతుంది. లార్సన్, ఇది మీరేనా? అవును. నేను ప్రిన్సెస్ ఫ్లోరాని. ప్రిన్సెస్, నన్ను క్షమించండి మేడం. నేను చేతులు కడుక్కుని వస్తాను. మీ పనిని మీరు ఎంత మక్కువతో చేస్తున్నారన్నది ఇది తెలుపుతుంది. నేనెంతో అభిమానంగా పంపిన పుచ్చకాయలు మీకు అందాయా? అవును, నేను వెంటనే వెళ్ళి తీసుకుని వస్తాను. అదే సమయంలో కోచ్మ్యాన్కు యువరాణి వచ్చిందని లార్డ్ మ్యాక్స్వెల్ సందేశం పంపాడు. వాడు లార్డ్ కారెన్వాల్ ఎస్టేట్కు వెళ్లారు. ప్రిన్సెస్ ఫ్లోరా, రాజకుమారి గారు, మా యొక్క ఎస్టేట్ కొంచెం పైన ఉన్నది. అది మీరా? లార్సన్ ఇక్కడ ఉన్నారా? అప్పుడు ప్రిన్సెస్ ఫ్లోరాకు యువరాణికి ఒక సాధారణ పువ్వు ఇచ్చిన తర్వాత లార్సన్ ఎలా బయలుదేరారో చెప్పబడింది. ప్రిన్సెస్ ఫ్లోరా వింది. ఆమె తెలివైనది కనుక
స్వార్థపూరితంగా తగినంత మాక్స్వెల్ యొక్క గార్డెనింగ్ ప్రతిభను మెచ్చుకోలుగా చూసింది. ప్రేమ కోసం లాసన్ ప్రశంసలు అందించింది. ఆమె ఆ హక్కు పెట్టాలని నిర్ణయించుకుంది. లాసన్, మీరు అద్భుతమైన ప్రతిభావంతులు, ఉద్వేగపూరితమైన తోటమాలి. నేను మిమ్మల్ని స్వతంత్రంగా ఒక తోట, ఈ భవనాన్ని ఇస్తున్నాను. అక్కడ మీకు కావలసిన అంతే తోట పనులు చేసుకోవచ్చు. మీకు కావలసిన విధంగా ఉండవచ్చు. మీకు రాయల్ నుంచి చెల్లించబడుతుంది ట్రెజరీ. మీ తోటను చూసే వారందరూ దీనిని లాసన్ ప్యారడైజ్ అని పిలుస్తూ ఉంటారు. దాని పేరు లాసన్ ప్యారడైజ్ అని అందరికీ తెలిసిపోతుంది. చివరిగా లాసన్ అర్హుడైన ప్రశంసలని పొందాడు.